హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత లైఫ్ స్టైల్ 9. నా ఛానల్ కనుక మీకు నచ్చినైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఉగ్గాని ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు యాడ్ చేసుకోవాలి. దినుసులు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగటానికి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇట్ ఈస్ ఎ టిప్. ఎప్పుడైనా ఆనియన్స్ బ్రౌన్గా వేగితేనే ఆ కర్రీ అయినా సరే ఏ ఫ్లేవర్ బాగుంటుంది రెసిపీస్. ఇట్స్ ఎ టిప్ ఫర్ ఆల్. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. మీరు క్యారెట్ ఉంటే క్యారెట్ యాడ్ చేసుకోండి. టమాటాలు త్వరగా మగ్గటానికి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత టర్మరిక్ యాడ్ చేసుకోండి. ముందుగా మనకు కావాల్సిన బొరుగులు తీసుకొని ఒక వాటర్లో వేసుకొని నానబెట్టాలి. తర్వాత 2 చేతులతో బొరుగులను పిండి ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న బొరుగుల్ని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా మగ్గాలి. మగ్గిన తర్వాత ముందుగా తీసుకున్న బొరుగుల్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మీ టేస్ట్ తగినట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా శనగపప్పు 2 స్పూన్లు పుట్నాల పప్పు శనగపప్పు మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని ఇక్కడ మిక్స్ చేసుకోవాలి ఉగ్గాని మీద. అప్పుడే ఈ రెసిపీ ఉగ్గాని టేస్ట్ చాలా బాగుంటుంది. పుట్నాలు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంతో ఎమ్మీగా ఉండే టేస్టీ ఉగ్గాని రెడీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్వేత బ్లాగ్.